డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆచార్య వైబ్రెంట్ వంశీ, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈరోజు జనాలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాల గురించి, వాటిలో మేనిఫెస్టేషన్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, వాటి యొక్క రోల్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు చెప్తుంటారు కదా, ఏదైనా ఒక పని మీద ఫోకస్ చేస్తే దానికి విశ్వం తోడుండి ఆ పని జరిగేలా చేస్తుంది అని చెప్పేసి. ఎస్ దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. ఇలా కొన్ని విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ ఫోకస్ పెట్టి, ఇష్టం పెట్టి, హార్డ్ వర్క్ చేసి సాధిద్దాం అనుకుంటారు, బట్ రాదు. ఎగ్జాంపుల్ వచ్చేసి సివిల్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్. ప్రాక్టీస్ చేసే ప్రతి వాళ్ళు, అందులో చదివే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎలాగైనా సాధించాలి అని కోచింగ్స్ తీసుకొని నెలలు తీసుకుంటూ ఉంటారు. కోచింగ్స్ సంవత్సరాలు కూడా తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ప్రాపర్గా దాన్ని సాధించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ పెడతారు, హార్ట్ అండ్ సోల్ పెడతారు, అంటే చాలా కమిట్మెంట్తో చేస్తూ ఉంటారు. మీ చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం ఫోకస్డ్గా చేస్తూ ఉన్నా సరే, వాళ్ళ సైడ్ నుంచి ఎంత ఫోకస్ ఉన్నా కూడా కొంతమంది అవ్వరు, చాలామంది అవ్వరని చెప్పాలి. దీనికి గల కారణం ఏమై ఉంటుంది? మరోపక్క గవర్నమెంట్ కూడా జాబులు ఇస్తాం అని చెప్పేసి అంటూ ఉంటుంది, ఆ జాబులు ఏమో రావు. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఇందులో మేనిఫెస్టేషన్ రోల్ ఏంటి? విశ్వం మరి ఇలాంటి విషయాల్లో స్పందించదా? మీరేం చెప్తారు సమాధానం? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నమస్తే, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. యూర్ టాకింగ్ అబౌట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్. యూనో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్కి ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఇఫ్ ఇన్ కేస్ ఎల్డర్స్ ఎవరైనా, పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక, ఇట్స్ మై సజెషన్ మీకు, ఇట్స్ మై అడ్వైజ్ ఆర్ రిక్వెస్ట్ అనుకోండి. మీ కిడ్స్కి ఒకసారి వీడియో పంపించండి. మేబీ గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉంటే కనుక జస్ట్ సెండ్ దిస్ లింక్. విరాట్ గారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి, ఇట్స్ ఫైన్. సివిల్స్ మీరు అన్నారు, ఇయర్స్ టుగెదర్ కూర్చుంటా ఉన్నారు. ఎస్ఆర్ నో? ఇయర్స్ టుగెదర్ కూర్చుంటా ఉన్నారు. దాదాపు 5 to 10 years దానికే కేటాయించేస్తూ ఉన్నారు. బ్యాక్ ఎండ్లో వాళ్ళకి అర్థం కావట్లేదు, 5 to 10 years వాళ్ళు లూజ్ అవుతూ ఉన్నారు. టైం నెవర్ గెట్ బ్యాక్, రైట్? గడిచిన సమయాన్ని మనం తీసుకొని రాలేము. అండ్ ఈ రోజుల్లో మోస్ట్ వాల్యుబుల్ అసెట్స్ ఏదైనా ఉంది అంటే మనీ కంటే ముందు టైం వస్తూ ఉంది. డూ అగ్రీ ఆర్ నాట్? డెఫినెట్లీ. టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ ఈ రోజుల్లో. 10 to 15 years కూర్చుంటా ఉన్నారు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మీరున్న జిల్లాలో ఎంతమంది రిలీవ్ అవుతా ఉన్నారు? స్టేట్లో ఎంతమంది రిలీవ్ అవుతా ఉన్నారు? గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అవుతున్నారు? ల్యాక్స్ ఆఫ్ పీపుల్. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి? గవర్నమెంట్ అని ఒక కేటగిరీ పట్టుకొని కూర్చొని 10 to 15 years కూర్చుంటా ఉన్నారు దాని కొరకు. ఆ 10 to 15 years మళ్ళీ అగైన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. రూమ్ దగ్గర నుండి, ఫుడ్ దగ్గర నుండి, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుండి. 25 సంవత్సరాలు వచ్చాక కూడా ఒక జిరాక్స్ కాపీకి 1 రూపీ పెట్టాలి అంటే తల్లిదండ్రులకు అడుగుతా ఉన్నామంటే సిగ్గుపడాల్సిన స్టేజ్ ఇది. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఈ యొక్క మత్తులో పడిపోయి గవర్నమెంట్ జాబ్, సెక్యూరిటీ. ఏముంది సెక్యూరిటీ? స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఇట్స్ గోయింగ్ టు బి ప్రైవేటైజేషన్. బిల్ పాస్ చేసేసారు. నో బడీ కెన్ స్టాప్. అవ్వకూడదని మనం అందరం కోరుకుంటా ఉన్నాం, బట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంది. ఏమైంది? రాబోతున్న ఎంప్లాయీస్ అందరూ స్టీల్ ప్లాంట్ అప్పుడు గవర్నమెంట్ సెక్టర్లోకి వస్తుందా, ప్రైవేట్లోకి వస్తుందా? ప్రైవేట్. దానికే సెక్యూరిటీ లేదు. గవర్నమెంట్ జాబ్కి వెళ్తుందే సెక్యూరిటీ కొరకు. యాడ్ ఉంది సెక్యూరిటీ. 10 to 15 years మీరు కూర్చుంటా ఉన్నారు. యూఆర్ లూజింగ్ 10 to 15 years వేస్ట్ ఆఫ్ టైం. ఆ 10-15 సంవత్సరాలు కాన్సన్ట్రేట్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్ అయితే ఇంకో 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు. ఎందుకు అలా ఆలోచించలేకపోతా ఉన్నాం? అంటే ఇక్కడ జనాలు కూడా తప్పు ఉందంటారా? జనాలదే తప్పు, ఆలోచించే విధానం తప్పు, గైడ్ చేస్తున్నది తప్పు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అవుట్డేటెడ్. ఐఎమ్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇట్. కానీ ఒక మనిషి, నేను కూడా ఒక కలెక్టర్ అవుదాం, లేదంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాం, తప్పే ఉందంటారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ క్వశ్చన్. అలాంటి రైట్ ఇంటెన్షన్ ఉంటే గనక పర్వాలేదు. చాలా మంది ఏదో వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో అందరూ దాని కొరకే పరుగులు పెడతా ఉన్నారు. ప్రాపర్గా ఇక్కడ ప్రాపర్ ఫీలింగ్ ఉందనుకోండి, సొసైటీకి నేను ఏదైనా చెయ్యాలి, నలుగురికి నేను ఎగ్జాంపుల్గా ఉండాలి, నలుగురికి నేను ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక మార్గదర్శకులుగా ఉండాలి. ప్రెసెంట్ నిజంగా గవర్నమెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, నేనే ఈ పొజిషన్ని టేకప్ చేసుకుంటే కనుక ఐ విల్ చేంజ్ దిస్ ఏరియా, ఈ లొకేషన్ని నేను మారుస్తా, ఇక్కడున్న ప్రజల్ని మారుస్తాను, రైట్ ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ప్రయత్నించినా తప్పులేదు. బట్ ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే
లక్షల ఉద్యోగాల అవకాశాలు ఇస్తా అంటున్నారు. అసలు ఎక్కడున్నాయి ప్లేస్మెంట్స్, ఆపర్చునిటీస్ ఉన్నాయి? దట్స్ మై పాయింట్. ఒక ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఆయనకు 60 years గ్రాస్పింగ్ పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ నుంచి ఆ వ్యక్తి వెళ్తే కదా ఆ ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి వస్తారు. సో చాలా మంది సెక్యూరిటీ ఉందని చెప్పి వెళ్తా ఉన్నారు. ఓకే ఫైన్, నిజంగా ఇంటెన్షన్ ఉంటే ఫైట్ చేయండి, కాదనట్లేదు. బట్ బ్యాక్ ఎండ్లో మీరు ఆలోచించాల్సిన దాని కొరకు 10-15 సంవత్సరాలు కూర్చుంటా ఉన్నారు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా. 10-15 సంవత్సరాలు మళ్ళీ కట్టుకున్న బట్టలకి, ఫుడ్కి అగైన్ మళ్ళీ పేరెంట్స్ అక్కడ అప్పులు చేస్తూ ఉన్నారు, లోన్స్ పెడతా ఉన్నారు, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, అవి ఇవి ఉన్న ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు, అసెట్స్ని అమ్మేస్తా ఉన్నారు. వై? అది నా యొక్క ఇంటెన్షన్. అది ఒక బాధ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏదైనా మేనిఫెస్ట్ చేద్దాం అనుకున్న టైంలో వాళ్ళ ఇంటెన్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం చేస్తున్నాం అనేది. ట్రూ. అది తప్పుగా ఉంటే ఏం జరిగే పరిణామాలు? ప్రాపర్ ఇంటెన్షన్ తో చేస్తే ఇట్స్ ఫైన్, కాదనట్లేదు. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ అర్థం చేసుకోవాలి. ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఫ్యాక్ట్, అసలు రిక్రూట్మెంట్స్ ఎన్నో ఓపెన్ అయ్యాయి. ఉన్న 100 ఉద్యోగాలకి 1,00,000 మంది పెడతా ఉన్నారు. రేషియో ఎక్కడుంది? ఈ 1,00,000 మంది 5 సంవత్సరాలు అక్కడ వేస్ట్ చేస్తా ఉన్నారు. వచ్చింది 1000 మందికే. మిగతా 49,900 మంది పరిస్థితి ఏంటి? దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం కదా. చాలా స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేయాలి? థింక్ అబౌట్ అంటర్ప్రెన్యూర్షిప్ కొరకు ఎందుకు ఆలోచించకూడదు? ఒక నలుగురికి ఆపర్చునిటీ నేను ఇవ్వచ్చని ఎందుకు ఆలోచించకూడదు? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది కదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతూ. మనం ఎందుకు స్కిల్స్ని యాడ్ ఆన్ చేసుకోకూడదు? ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అవుట్డేటెడ్ అండి. ఐఎమ్ గోయింగ్ టు ఛాలెంజ్ ఆన్ దిస్ కాల్. అవుట్డేటెడ్. ఇప్పుడు చదువుతున్న పుస్తకాలు ఎప్పుడు రాసినాయి? 10-15 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద రాసినాయి. నిజంగా నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నామంటే నేర్చుకున్న ట్రిగ్నోమెట్రీస్ కానీ, డిఫరెన్షియేషన్స్ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ నిజ జీవితంలో వర్కౌట్ అవ్వవు కదా. కంప్లీట్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఒకప్పుడు స్విచ్ చేయాలంటే దగ్గరికి వెళ్ళి వేయాలి. ఇప్పుడు ఫోన్లో బటన్ ప్రెస్ చేస్తే ఫ్యాన్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతా ఉంది. ఇప్పుడు స్విచ్ పని ఏముంది అక్కడ? ఆన్లైన్. టైం చేంజ్ అవుతా ఉంది. టైంకు తగ్గట్టు మనం మారట్లేదు. దట్స్ మై పాయింట్. ఈ మేనిఫెస్టేషన్ అనేది మొత్తుకుంటా ఉన్నాం. ఎన్నో వీడియోస్, కొన్ని 100 వీడియోస్ రిలీజ్ అయ్యి ఉన్నాయి. యూనివర్సల్ కాన్సెప్ట్ అనేది ట్రూ, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ట్రూత్, లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ట్రూత్, గ్రావిటేషనల్ ఫోర్స్ మీరు ఎలా నమ్ముతా ఉన్నారో ఐసెక్ న్యూటన్ చెప్పున్నారు. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఇది కూడా ట్రూత్నే. క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ అంటాం. దీని గురించి మీరు స్టడీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే రియల్ లైఫ్ అప్పుడు బిగిన్ అవుతుంది. యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. నిజంగా దాని కొరకే ప్రయత్నిస్తా. ట్రూ ఫీలింగ్ మీకుంటే జనాలను నేను మారుస్తా అని దీనికి కోరిలేట్ చేసుకుంటూ వెళ్ళండి. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. ఇన్ డెప్త్ యూనివర్సల్ కాన్సెప్ట్స్ని తెలుసుకోండి. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కావచ్చు, లా ఆఫ్ డివైన్ వన్నెస్ కావచ్చు, తెలుసుకోండి వీటి గురించి. లా ఆఫ్ వైబ్రేషన్ కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు. అసలు ఎనర్జీ ఏంటి? నికోలా టెస్లా చెప్పున్నారు. అసలు యూనివర్స్ని కీ అర్థం చేసుకోవాలంటే థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అని. అలా ఆలోచించమంటున్నారు ప్రపంచాన్ని. అలా చూడట్లేదు మనం. ఇట్స్ ఆల్ ప్రూవెన్ కాన్సెప్ట్, సైన్స్. ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాం మనం. ఇప్పటికీ చాలా మంది తెలియదు. క్యాబ్లో వస్తున్నప్పుడు ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, మీకు ఇవేమైనా తెలుసా అని. అయ్యో తెలియదండి అంటున్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. ఏం చూస్తూ ఉన్నారో మరి యూట్యూబ్స్లో, సోషల్ ప్లాట్ఫామ్స్లో? ఐ డోంట్ నో. సోషల్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ఏ సోషల్ ప్లాట్ఫామ్. సోషల్ ప్లాట్ఫామ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఎంతో కొంత నేర్చుకోండి. ఇట్స్ ఎ బూన్, వరమే. ప్రొవైడెడ్ మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకటే చెప్తా ఉన్నా, జాబ్ రోటీ కపడా మకాన్ కొరకు, కానీ అదే జీవితం కాదు. ఉద్యోగం పేరులోనే ఉంది ఉద్యోగం, గమ్ అని అతుక్కుంటా ఉన్నా. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కౌచెస్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. బీ అన్ ఎగ్జాంపుల్. నలుగురికి ఎగ్జాంపుల్గా ఉండండి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని చూస్ చేసుకోండి. ఇట్స్ మై రిక్వెస్ట్. యంగ్స్టర్స్కి ముఖ్యంగా చెప్తా ఉన్నా, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. బీ ఇండిపెండెంట్. ఇంకెన్నాళ్ళు డిపెండెన్స్? ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా లోవర్ హ్యాండ్స్, అప్పర్ హ్యాండ్ కాదా మంది? తెలుసుకోండి, సబ్జెక్ట్ని తెలుసుకోండి. బట్ ఒకటే చెప్తాను, డోంట్ వేస్ట్ యువర్ టైం గైస్. టైమ్ ఈజ్ వెరీ వెరీ, తెలిసి తెలియక చాలా సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నాను. బికాస్ ఆఫ్ లేజినెస్. ఇంట్రెస్ట్ లేక కాదు, డ్రీమ్ లేక కాదు, క్యాపబిలిటీ లేక కాదు. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా, పని చేయడానికి రెడీగా ఉన్నా, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి రెడీగా ఉన్నా. బట్ లేజీనెస్ అనే డ్రగ్కి అడిక్ట్ అయిపోయి ఉన్నా. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. అదంతా ఎక్స్పీరియన్స్ అయి చెప్తా ఉన్నా. ఇదే ఎఫర్ట్ ఒక 5 years పెట్టుంటే మేబీ ఇట్స్ బీన్ ఏ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎక్స్పీరియన్స్ అయి చెప్తా ఉన్నా. ఈ రోజు అనేది మీ చేతిలో ఉంది. టుడే ఈజ్ యువర్స్. టుడే ఈజ్ ద డే మీ చేతిలో ఉంది. వాట్ యూఆర్ డూయింగ్ విత్ దట్ డే. అండ్ ఫ్యూచర్కి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నావు. నీ జీవితం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనుకుంటే, నీ నేమే ఒక బ్రాండ్గా కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే, ఇట్స్ మై అడ్వైజ్ మీ అందరికీ, డివైన్ పవర్స్తో కనెక్ట్ అవ్వండి, స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవ్వండి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. యూ డోంట్ నో
లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఆసమ్. ఎక్స్పీరియన్స్ అయి చెప్తా ఉన్నా, ఎవరైతే మన క్లయింట్స్ అనొచ్చు, శిష్యరికం తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారో దే ఆర్ బికమింగ్ సూపర్ సక్సెస్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళ సక్సెస్ని చూసి. అందుకొరకే కదా మనం ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి, అది వస్తుంది. సో మీ కొరకే ఒక ట్రాన్స్ఫర్మేషనల్ సెమినార్ 7 days కండక్ట్ చేస్తా ఉన్నాం. ఒక ట్రాన్స్ఫర్మేషనల్ సెమినార్ కంప్లీట్ A to A, యావరేజ్ మైండ్ సెట్ నుంచి ఆసమ్ మైండ్స్కి వెళ్తుంది. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ యువర్ లక్. మీకు లక్ ఉంటే కనుక స్టెప్ ఇన్ అవుతారు ఆ ప్రోగ్రామ్కి. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి అని ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఎవరు అటెండ్ అవ్వాలి? మనిషి జన్మ తీసుకున్న ప్రతి మానవుడికి ఎలిజిబిలిటీ ఉంది ఆ ప్రోగ్రామ్లో. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, నేషనాలిటీతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళాలనుందా? ఈ అనంత విశ్వశక్తితో ఇన్ సింగిల్ ట్యాప్ అలైన్మెంట్ ఎలా జరగాలి, ఇన్ సింగిల్ ట్యాప్ మీ ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీస్ని, వైబ్రెన్సీస్ని హయ్యర్గా ఎలా తీసుకెళ్ళొచ్చు, నెగటివిటీకి బర్న్ ఎలా చేయొచ్చు, మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్ నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, మేనిఫెస్టేషన్ చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. మీ ఫ్యూచర్ని మీరే స్క్రిప్ట్ రాసుకోవచ్చు. మీ ఫ్యూచర్ స్క్రిప్ట్ మీ చేతిలో ఉంది. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్. మీ భవిష్యత్తుని మీరు రచించుకోవడానికి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. భగవంతుడికి కోరుకుంటా ఉన్నా, ఫ్యూ పీపుల్తో ఐఎమ్ డూయింగ్ దట్ సెషన్. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్లాట్ మీకు దొరికితే యూ పీపుల్ ఆర్ సో లక్కీ. గో అండ్ గ్రాప్ ద సీట్స్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా ఒక గ్రేట్ ఇంటెన్షన్తో మీరు ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. అండ్ తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ సద్వినియోగాన్ని ముఖ్యంగా వాళ్ళ జీవితాలకి ఎటువంటి అవసరం ఉందో దాని వైపు యూజ్ చేసుకుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో సార్ చెప్పిన విధంగా ఈ వెబినార్ అనేది ఈ మంత్లో జరగబోతుంది కాబట్టి దీనికి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా తక్కువ యూనిక్ స్టూడెంట్స్తో వెళ్దామని సార్ అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. హోప్ఫుల్లీ ఆ యూనిక్ స్టూడెంట్స్లో మీరు కూడా ఒకరు అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.